తెలుగు తమ్ముళ్ళు కబ్జాలకు తెగబడ్డారు. పవర్లో ఉన్నప్పుడే పండుగ చేసుకోవాలనుకుంటున్నారు. పేద ప్రజలను అడ్డం పెట్టి పెద్ద ఎత్తున భూములను కొల్లగొడుతున్నారు. ఏకంగా ఎన్టీఆర్ పేరునే వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలోని తాడేపల్లి. ఇక్కడ 10 ఏళ్ల క్రితమే ఎకరం ₹1 కోటి పలికింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడల్లా గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని పేరుతో భూములకు రెక్కలు వస్తూనే ఉన్నాయి. అందున తాడేపల్లి సమీపంలోనైతే భూముల రేట్లు పాదరసంల పైకి లేస్తూనే ఉన్నాయి. అయితే తాడేపల్లి మండలంలో సుమారు 10,000 ఎకరాల రెవెన్యూ, అటవీ శాఖల భూములు ఉన్నాయి. గుంటూరు జిల్లాకు ముఖద్వారమైన తాడేపల్లి మండలం రాజధాని విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడిక్కడ ఎకరం 3 నుంచి 4 కోట్ల రూపాయల పైమాటే. అయితే 10 ఏళ్లుగా అధికారం లేక ఆవురావురమన్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పార్టీ అండ చూసుకుని తాడేపల్లిలో తెగ చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ తిష్ట వేయడానికి పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. ఓవైపు సిఆర్డీఏ పరిధిలో ప్రభుత్వ భూములన్నింటినీ రక్షిస్తామని సర్కారు చెబుతోంది. దీనికి తోడు చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న వీళ్లంతా పేద ప్రజలు. వీళ్ళని పచ్చచొక్కాల నేతలు తమ గేమ్లో పావులుగా వాడుకుంటున్నారు. అమాయకులను రెచ్చగొట్టి ఇల్లు లేని వారికి తమ ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామంటూ ఆశ కల్పించి ప్రభుత్వ భూముల్లో పాకలు వేయిస్తున్నారు. దానికి ఎన్టీఆర్ కాలనీ అని పేరు పెట్టి అన్నగారి పేరుతో వ్యాపారమే మొదలు పెట్టేశారు. తెర ముందు పేదలను పెట్టి వెనుక మాత్రం సైకిల్ పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోట్ల విలువైన భూమిని పేదలను అడ్డం పెట్టి కొంతమంది స్థానిక నేతలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎవరైనా అడిగితే అధికారం మాది, ఎవరు మమ్మల్ని ఆపేదంటూ బీరంగం సృష్టిస్తున్నారు. దీంతో కోట్ల విలువైన భూమి ప్రభుత్వ రికార్డుల నుంచి చేజారిపోతున్న అధికారులు కనీసం ఆ వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు. ఇది ఒక్క ప్రభుత్వ భూమికే కాదు, ప్రైవేటు భూమిని కూడా కబ్జా చేస్తున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే ఆక్రమించుకోవడం, ఎవరైనా ఏమైనా అంటే తిరగబడటం రొటీన్ అయిపోయింది. దీంతో తాడేపల్లి మండలంలో లా అండ్ ఆర్డర్ సమస్య పెరిగిపోతోంది. ఇప్పటికే తాడేపల్లి మండలం భూ కబ్జాల కేసుల్లో జిల్లాలోనే నెంబర్ 1గా మారిపోయింది. దీంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ఈ భూ కబ్జాలకు సంబంధించిన కేసులు, సెటిల్మెంట్లు తమ నోటీసు కూడా వచ్చాయంటున్నారు. కబ్జాదారులపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. ఈ తాడేపల్లి మండల ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ భూములు అయితేనేమి కానీ, ఇతర వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములు, ఫారెస్ట్ భూముల్లో కొంతమంది స్వార్థపరులు, దళారులు అమాయకులైన పేదల్లో బ్యాక్వర్డ్ ఉన్న పేదల్లో మీకు స్థలాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి వాళ్ళ చేత ఖాళీగా ఉన్న స్థలాల్లో ఇల్లు వేసుకోమని వాళ్ళతో పాకలు వేయించి ఎవరైతే అసలైన యజమానులు ఉన్నారో వాళ్ళని బెదిరించి వాళ్ళతో బేరాలు సాగించి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా లాభ పొందడం జరుగుతుందని పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దానిపై పోలీసులు ఇటువంటి దళారుల యొక్క వివరాలు సేకరిస్తూ ఉన్నాం. వారిపైన భూ కబ్జాదారుల యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడి అమాయక ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని వాడుకుంటా వాళ్ళు ఆర్థికంగా లాభపడుతున్న వాళ్ళపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. రాజధాని కోసం అంటూ 3 పంటలు పండే భూములను బలవంతంగా లాగేసుకోవాలనుకుంటున్న చంద్రబాబు సర్కారు తమ సొంత పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూములు కబ్జా చేస్తున్న పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పేదలకో రూలు, తమ ప్రభుత్వంలోని పెద్దలకో రూలు అన్నట్లు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మరి ఈ తాడేపల్లి భూభాగోతంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. కరెస్పాండెంట్ రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.